అటు పక్క పోయి సార్ కార్పొరేషన్ పరిధిలోని 9వ వార్డుగా ఉన్న ఇప్పటివరకు 9వ వార్డుగా ఉన్న పాలకొండ గ్రామంలో గ్రామానికి సంబంధించిన మాజీ కౌన్సిలర్ స్థానిక భారత రాష్ట్ర సమితి పార్టీ నేత మూస నరేందర్ గారు తన సొంత డబ్బులతో స్థానికంగా రోడ్లు వేయిస్తున్నారు. అంటే ఇప్పటివరకు మనం ప్రభుత్వాలకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డా రోడ్లు వేయని కాలం చూసాము. ప్రజలు ఎన్ని ధర్నాలు చేసినా పట్టించుకొని కాలం చూసాం. కానీ నరేందర్ మాత్రం తన సొంత డబ్బులు వెచ్చించి లక్షల రూపాయలు వెచ్చించి తన గ్రామంలోని ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో గల్లీల్లో సైతం రోడ్లు వేయిస్తున్నారు. ప్రస్తుతం నరేందర్ గారు మన దగ్గర ఉన్నారు. ఎందుకు ఆయన ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ పని చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేందర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు సొంత డబ్బులతోన మీ ఊర్లో మీ ప్రజలకు నమ్ముకున్న ప్రజలకు ఇబ్బంది కాకూడదని మీరు రోడ్లు వేయిస్తున్నారు. అసలు అంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిండ్రా ఈ రోడ్డు వేయని గతంలో ఏమైనా చేస్తే వాళ్ళు పట్టించుకోలేదా? పట్టించుకునేందుకు నిరసనగా మీరు సొంత డబ్బులు పెట్టి చేస్తున్నారా? ఈ విషయాలు క్లారిటీ చేయండి. ఇంతకుముందు ఈ రోడ్డు మాకు శాంక్షన్ ఉన్నది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 3,40,00,000 శాంక్షన్ కావడం జరిగింది. తర్వాత ప్రభుత్వం చేంజ్ కావడం వలన మాకు నిధులు క్యాన్సిల్ చేయడం జరిగింది. కొంత అమౌంట్ మాత్రమే మాకు రావడం జరిగింది. ఆ నిధుల్లోని ఈ రోడ్డు కూడా మాకు ఉన్నది. క్యాన్సిల్ చేయడం వలన మేము ప్రజలకు మాటిచ్చినాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నిలదీయడం జరిగింది. రోడ్ వేస్తాను మాటిచ్చిన రోజు ఎలక్షన్లు వచ్చి మాకు ఎందుకు వేయలేదంటే నేను ఖచ్చితంగా మీకు రోడ్ వేస్తా, రోడ్ వేసినాకనే మళ్ళీ చివరికి మీకు ఓటాడడానికి వస్తాం, మేము మా పార్టీకి వెళ్ళి మేము ఎవరున్నా సరే కానీ అని అడగడం జరిగింది. దాని విధంగానే మేము అంతా మా కార్యకర్తలు అందరం కూర్చొని ఒక ఆలోచన చేసి ఈ రోడ్డు మా పార్టీకి వెళ్ళి నేను సొంత ఖర్చు పెట్టి పార్టీ తరఫున వేయాలని సిద్ధాంతంతోనే వేయడం జరుగుతుంది. అంటే ఈ మీ గ్రామంలో అంటే ఇప్పుడు పాలమూరు పట్టణంలో ఎక్కడ చూసినా కొత్తగా రోడ్లు వేస్తున్నారు, గల్లీలో రోడ్లు వేస్తున్నారు. ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఈ గ్రామంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నారు. మీరు కౌన్సిలర్గా మొన్నటి వరకు పనిచేశారు. అయితే రోడ్డు ఇక్కడ వివక్షతోన అధికార పార్టీ వేయడం లేదన్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టి కానీ అటు అధికారుల దృష్టి కానీ ఇటు కలెక్టర్ గారి నోటీస్ కానీ ఎప్పుడైనా తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేశారా? ఒకవేళ చేస్తే వాళ్ళ నుండి ఎలాంటి స్పందన వచ్చింది? రోడ్స్ వాళ్ళు మాకు బడ్జెట్ లేదు, మాకు కొద్ది బడ్జెట్ ఇచ్చింది కాబట్టి ఉన్న బడ్జెట్ కాడికి 9వ వార్డు పరిధిలో ఉన్న బడ్జెట్ కాడికి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా బడ్జెట్ పెట్టనీకపోతే ప్రాసెస్ చాలా ఉంటుంది. కాబట్టి మళ్ళీ కడ్డారా చేసేకల్లా 1 year టైం పడుతుంది. ప్రభుత్వం చేస్తా కూడా తెలియదు. అప్పుడు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవకాశాల కొరకు వాళ్ళ ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని వాళ్ళ ఎక్కడైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళ దాంట్లో ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని వాళ్ళు ఎక్కువ రోడ్లు పెట్టుకున్నారు అనమాట. మా ₹1 కోటి అయితే వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు వర్కులు పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఆ నిధులతోనే చేయడం జరుగుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వం శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు 100 కోట్ల బడ్జెట్తోనే ఆ నిధులన్నీ శాంక్షన్ చేసి వాళ్ళు ఇప్పుడు ఉన్న వర్కులన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అందుకొరకు మాకు వాటిలో వర్క్ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మాట ఇచ్చినాం కాబట్టి మాట నిలబెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మనం ఓటు అడగాలని నిగ్గంగా అడగాలనుకుంటే కూడా వాళ్ళ మాట ప్రకారం మనం వేయాలని డిసైడ్తోనే కార్యకర్తలను కూర్చొని వేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం అంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం తమ ప్రజాపాలన అని ఎలాంటి వివక్ష లేకుండా అభివృద్ధిని సమాంతరంగా అన్ని వైపులా సమన్యాయంగా చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో వాళ్ళు వివక్ష చూపుతున్నారని అంటున్నారు. ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం టౌన్ కానీ వార్డు కానీ ప్రతితోని 10 లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి క్లారిటీ లేదు. ఫస్ట్ మేము ఇక్కడ రోడ్డు ఏదైతే శాంక్షన్ అయిందో అక్కడ వేయాలనుకుంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ వేయాలని చెప్తారు. అందుకొరగా వాళ్ళే కొట్లాడడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని కొట్లాడ మనకు అవసరం లేని విషయం. మనం ఒక మాట ఇచ్చినాం కాబట్టి మాట ప్రకారం వేయాలనే ఆలోచనతోనే వేయడం జరుగుతుంది. ప్రభుత్వం గత ఉన్న బడ్జెట్ కౌన్సిలింగ్లో శాంక్షన్ బడ్జెట్ మాత్రమే వేస్తున్నాం కానీ కొత్తగా తెచ్చి ఏం చేయడం లేదు. మేము కౌన్సిలింగ్లో ఉన్నప్పుడే ప్రతి వాటిలో అవే వర్కులు నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కొత్త అంటూ వాళ్ళు బడ్జెట్ తెచ్చి ఏం చేయడం లేదు. నరేందర్ రోడ్డు విషయాన్ని రాజకీయంగా చేసి రాజకీయ లబ్ధిని ఎన్నికల ముందు కాబట్టి రాజకీయ లబ్ధి కోసం ఇదంతా హంగామా చేస్తున్నాడు, సొంత డబ్బులతో అంటూ హంగామా చేస్తున్నాడు అని వస్తున్న విమర్శలకు మీరేం సమాధానం ఇస్తారు? మీకు హంగామా చేయాలనుకుంటే ఏ రోజు చేస్తుంది. గత ప్రభుత్వం నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా ఒకసారి పైప్ లైన్ వేసాను సొంత ఖర్చులతో 6 lakhs పెట్టి. ఆ రోజు హంగామా చేయలేదు. ఈరోజు నేను హంగామా చేయాలని అవసరం లేదు. సొంత ఖర్చు ఏం లేదు. ప్రజల మేలు కొరకే, వాళ్ళ శ్రేయాభిలాష కొరకే వాళ్ళు బాగుండాలని. ఎందుకంటే గత 20 ఏళ్ళకెళ్ళి రోడ్ వేయలేదు. ఇక్కడ 20 ఏళ్ళకెళ్ళి వచ్చే నాదుడు కూడా లేడు. ఈరోజు మనం ఖచ్చితంగా ఉండి రోడ్ వేయాలనే ఆలోచన సిద్ధాంతం పెట్టుకొని కంకణం కట్టుకొని వేయడం జరుగుతుంది. కరెక్ట్ మున్సిపల్ ఎన్నికలు వచ్చే సమయంలోనే నరేందర్ ఎందుకు రోడ్ వేస్తున్నాడు? మనం మాట ఇచ్చినాం,
మళ్ళీ ఒకసారి వాళ్ళతో ఖచ్చితంగా పోవాలి, మన పార్టీకి సపోర్ట్ చేయాలనే ఆలోచనతోనే వీళ్ళకి రోడ్ వేయడం జరుగుతుంది. మాట నిలబెట్టుకున్న ఆలోచనతోనే వేస్తుంది. మీరు సొంత డబ్బులతో రోడ్ వేస్తున్న విషయం అధికారులకు చెప్పారా? చెప్తే వాళ్ళ నుండి ఎలాంటి స్పందన వచ్చింది? మేము చెప్పలేదు, వాళ్ళ దగ్గర దృష్టి కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు శాంక్షన్ అయిన దానిని క్యాన్సిల్ అయినాయి కాబట్టి, కౌన్సిలింగ్ క్యాన్సిల్ అయినాయి కాబట్టి మేము వాళ్ళ దృష్టి కూడా తీసుకోలేము. వాళ్ళు ఏ మీదకి వాళ్ళకి ఫోన్ చేసి కూడా రెస్పాన్స్ చేయలేదు. మాకు బడ్జెట్ వేరే పెట్టమని శాంక్షన్ పెట్టమని కూడా వాళ్ళు రెస్పాన్స్ చేయలేదు. కాబట్టి వాళ్ళకి నుంచి మాకు అవసరం కూడా లేదు, ప్రభుత్వంతో కూడా అవసరం లేదు, వాళ్ళకి ఫండ్ కూడా అడగ అవసరం మాకు లేదు. అంటే మీరు రోడ్ వేసుకుంటే ఇది ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీ, అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ. మీరు ఇష్టానుసారంగా రోడ్డు వేస్తే అధికారులు యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఒక ఊర్లో రోడ్ వేయడం వలన ప్రభుత్వం వేళని ఏం లేదు, మనం వేసుకోవచ్చు, నాయకుడు వేసుకోవచ్చు, ప్రజల అంగీకారంతో కూడా రోడ్ వేసుకోవచ్చు. కాబట్టి ఎటువంటి ప్రభుత్వం వచ్చి రోడ్ వేయాలని కూడా ఎప్పుడైతే ప్రభుత్వం వేయాలనుకుంటే గత 20 ఏళ్ళకి వెళ్ళి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ రోజు చేయొచ్చు కదా, వేయలేదు. మేము లాస్ట్ మూమెంట్లో కొన్ని రోడ్లను కంప్లీట్ చేసుకుని వచ్చాం. కాబట్టి చివరిగా 2-3 రోడ్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి మేము మాట ఇచ్చిన ఎక్కడున్నా మ్యాక్సిమం అయిపోగొట్టే తీరుతాం. చివరిగా చెప్పండి, మీ గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ఈ విషయం వాళ్ళు నోటీస్ తీసుకొచ్చారా? మళ్ళీ గ్రామాభివృద్ధి కోసం రోడ్లు గల్లీలోగా వేయించాలి కదా అనే విషయం తీసుకొచ్చారా? తీసుకొస్తే వాళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్స్ ఏ రోడ్డు తేలేదు, ఏ శాంక్షన్ తేలేదు. మేము కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు మాత్రమే జనవరి లాస్ట్ వరకే 1,40,00,000 ఆ రోజు కౌన్సిలింగ్ శాంక్షన్ చేయడం అయింది. ఈ రోడ్డు కూడా అప్పుడున్న శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏషియా రోడ్డు కూడా శాటిలైట్ నుంచి అప్పుడు హరికుషార్ హేయి ఉన్నాడు, అప్పట్లో శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడే శాంక్షన్ కావడం జరిగింది. ఆ రోడ్లు ఇప్పుడు చేయడం జరుగుతుంది మాకు. కానీ కొత్తగా అంటూ తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మా వార్డులో ఏ ఒక్క చిన్న వరకు కూడా చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చి చేస్తే చేసినట్లు. ఇది మూస నరేందర్ గారి యొక్క ఒపీనియన్. పాలకొండ గ్రామం వైపు అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు వివక్ష చూపడం వల్లనే ప్రజలకు రోడ్లు అందలేకపోయాయని, రోడ్లు లేక ప్రజలు పడుతున్న అవస్థలను గమనించిన నేను, అంటే ఆయన మూస నరేందర్ గారు మరియు వారి టీం మరియు గ్రామస్తులు, గ్రామ పెద్దలందరూ కలిసి సొంత డబ్బులతో నరేందర్ గారిని వేయాలని కోరగా నరేందర్ గారు ముందుకు వచ్చి ఈ రోడ్డును వేస్తున్నానని చెప్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు మహబూబ్నగర్ పట్టణంలో వేస్తున్న రోడ్లు వాళ్ళ ఏరియాల్లోనే, వాళ్లకు అనునాయులు ఉన్న ఏరియాలోనే రోడ్లు వేసుకుంటున్నారని, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఉన్న వార్డులకు ₹1 కోటి శాంక్షన్ చేస్తే వాళ్ళ వార్డుల్లో మాత్రం అధికార కాంగ్రెస్ నాయకులు మాత్రం వారి వార్డుల్లో 3 కోట్ల వరకు శాంక్షన్ చేసుకుంటూ ఇలా అభివృద్ధిని సమానంగా విభజించకుండా కేవలం స్వార్థం చూసుకుంటున్నారని నరేందర్ ఆరోపిస్తున్నారు. అధికారుల దృష్టికి తమ సమస్యను ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడం వల్లనే చేసేది లేక ప్రజల ఇబ్బందులు చూడలేకనే తాను సొంత డబ్బులతో ఈ రోడ్డు వేయిస్తున్నానని వారు చెప్తున్నారు. గతంలోగా ₹6 లక్షల సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ గ్రామానికి పైప్ లైన్ వేశానని, పాలకొండ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఇంతవరకు గ్రామానికి సంబంధించి ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని నరేందర్ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.